హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఎప్పుడు నుమాయిష్కి నేనైతే జాన్లోనే వెళ్తుండే, ఈసారి ఫెబ్కి పుష్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ వ్లాగ్ చూసింటే తెలిసి ఉంటుంది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అవంతా నడుస్తుంది కాబట్టి ఐ కుడెంట్ గో. సో ఈరోజు అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం, కమ్ అలాంగ్ విత్ మీ. అయితే నేను షాపింగ్ చేసానా చేయనా అన్నది మీకు వ్లాగ్ జరుగుతున్నప్పుడు చెప్తా, ఎందుకంటే మ్యాక్స్ షాపింగ్ చేయొద్దనే అనుకుంటున్నా, కానీ మరి నచ్చితే తెలియదు కదా. సో చేస్తానో చేయనో లాస్ట్‌కి హాల్ అయితే యాడ్ చేస్తా. చేయకపోతే చేయలేదు అని చెప్పేసా అనమాట. సో యాహ్! లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. ఫైనల్‌గా అయితే స్టార్ట్ అయిపోయినామనమాట. చాలా చాలా ట్రాఫిక్ జామ్ ఉండే. ఆఫ్‌కోర్స్ ఎగ్జిబిషన్ రోడ్ మొత్తం జామ్ ఉంటది గదా! మేము వీక్ డేస్‌లో వెళ్తేనే ఇట్లుంది. ఇంకా వీకెండ్స్‌లో వెళ్తే ఇంకెట్లుంటదా అని చెప్పి అనుకునుండే అనమాట. కానీ ఇంకా ఎళ్ళిపోయినాము. సో ఆల్మోస్ట్ 7:00 అయిపోయింది ఎళ్ళేసరికి. ఇంకా మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసినామనమాట. షాపింగ్‌కి ఆప్షన్స్ అదంతా. నాకిక్కడ తీసుకోవడానికి ఏం ప్రాబ్లమ్ లేదు. చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అండ్ చాలా చాలా డిజైన్స్ కూడా చాలా బావుంటాయి. బట్ ఒక్కటే ప్రాబ్లమ్ ఏంటంటే సైజ్ ఇష్యూస్ అనమాట. నా ఫుట్ సైజ్ చాలా చాలా పెద్దది. సో చాలా రేర్‌గా దొరుకుతాయి. 41, 42 ఉన్న సరిగ్గా ప్రాపర్‌గా ఫిట్ అవ్వవనమాట. నాకనిపిస్తది దే ఆర్ లైక్ ఓన్లీ అంటే మినిమల్ సైజ్‌దే కొంచెం ఎక్కువ సైజ్ ఇంక్రీజ్ చేస్తారేమో అని అనిపిస్తది. బట్ ఇందాక చూయించిన స్టోర్‌లో అయితే ఒక చెప్పులు చాలా చాలా బాగున్నాయనమాట. నేను తీసుకున్నా కూడా, అది మీకు ఫర్దర్‌గా చూపిస్తా. సో అదొకటి నేను షాపింగ్ చేసింది. ఇంకిక్కడ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసిర్రు. సో వాళ్ళు మెట్రోలో వచ్చిర్రు కాబట్టి ఇంకా మేము గేట్ 2 దగ్గరికెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా అప్పుడు మినిమల్ చెకప్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. యాక్చువల్లీ లిటిల్ షాపింగ్ కూడా చేద్దాము అని అనుకున్నా. అంటే దిస్ అండ్ దట్ లైక్ ఇయర్ రింగ్స్ అదంతా. బట్ అస్సలు అంటే అస్సలు కుదరలేదు. ఎందుకు ఏంటి అనేది ఫర్దర్‌గా తెలుస్తది. సో అట్లా బేసిక్‌గా ఒక రైడ్ ఏసుకొని అసలు ఏమున్నాయి, ఎలాంటి కలెక్షన్ ఉంది అని చెప్పి స్టోర్స్‌లోకెళ్ళి చూసినాం అనమాట. అండ్ ఆ కాటన్ ఫ్రాక్స్ అందరూ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అని అంటే నాకైతే క్వాలిటీ అస్సలు నచ్చలేదు. సో చాలా డిఫరెంట్ సైజెస్ అండ్ వేరియేషన్స్‌లో కూడా ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ ఈస్ నాట్ దట్ నైస్ అనమాట. సో చాలా చాలా చీప్ క్వాలిటీలా అనిపించింది. అండ్ ఇట్ ఇస్ చాలా ట్రాన్స్పరెంట్ కూడా. సో మినిమల్‌గా ఎక్కువ స్వెట్ వచ్చే పర్సన్‌కి నాలాగా అయితే ఇంక మొత్తం తడిసిపోతది. మొత్తం ట్రాన్స్పరెంట్ కూడా అయిపోతది అని అనిపించింది. సో అందుకే అవి టచ్ కూడా చేయలేదు మేము. సో స్టార్టింగ్ ప్రైసెస్ ఫ్రమ్ 300-1000 ఉన్నాయన్నమాట. కానీ ఒక్క దాంట్లో కూడా క్వాలిటీ అంత బాలేదు. కాటన్ అయితే అస్సలు తీసుకోకండి. అండ్ జార్జెట్ వాజ్ ఓకే. ఓకే. దాని ప్రైస్ మాత్రం 1500, 1600 చెప్పిరనమాట ఆఫ్టర్ బార్గెనింగే. సో అంత వర్త్ కాదులే అని అనిపించి నేను ఇంకా లైట్ తీసేసుకున్నా. అండ్ ఇంకా అట్లా ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చింది. పెద్దగుంది కదా! నేను ఎప్పటినుంచో ఇలాంటి పెద్ద బ్యాగ్ తీసుకుందామని అనుకుంటున్నా. కానీ నేను వాడతానా వాడనా అన్న పెద్ద డైలమాలో సరే అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని వచ్చేసిన అనమాట. ఇంకా ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ ఎక్కినుండే అనమాట. సో ఆ డేర్‌కి మెచ్చుకోవాలి. కానీ నా వల్ల కాదు. సో మేమైతే ఎక్కలేదు. సో సుశాంతి, అన్నయ్య, మా డాడీ అందరూ ఎక్కిరు. ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్. సో ఇక్కడనే మాకొక సాలిడ్ 3 ½ అవర్స్ అయిపోయిందనమాట. వీక్ డేస్‌లోనే ఇక్కడ రైడ్స్‌కి ఎంత పెద్ద లైన్ ఉందంటే ఇంకా వీకెండ్స్‌లో ఐ కెనాట్ ఇమాజిన్. సో చాలా చాలా ఎంజాయ్ చేసిర్రు సుశాంతి వాళ్ళైతే. సుశాంతికి కూడా భయం, కానీ ఇంకా మాధవి ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా మంచిగా ఫస్ట్, సెకండ్‌లో కూర్చోండి అని అంటే వాళ్ళు ఫస్ట్‌లోనే కూర్చుంటాము అని చెప్పేసి వెళ్ళిరనమాట. సో ఇంకా మంచిగా అంకుల్ వాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేసిర్రు. మాకంత డేర్ లేదు. సో సుశాంతి చూసిర్రా పైకి నాకు కూడా మస్తు భయపడుతుండే. కానీ మస్తు ఎంజాయ్ చేసింది. వచ్చిన తర్వాత సూపర్ ఉంది. అసలు ఏం కాలే, ఏం కాలే అని అంటుండే అనమాట. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చాలా భయపడ్డది. ఏంది ఎట్లున్నది, ఎట్లున్నది అని చెప్పి. అండ్ వీళ్ళకి ఒక బోనస్ ఏమైందంటే నార్మల్‌గా అయితే ఒకటే స్పిన్ చేస్తారు. కాకపోతే వీళ్ళకి 2 స్పిన్స్ వచ్చినాయన్నమాట. ఇంకా ఎక్స్‌ప్రెషన్ చూడాలి సుశాంతి వచ్చినంక. వావ్! 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 అని అరుస్తున్నాయి కంటిన్యూషన్‌గా. అంటే ఒకసారి చేసి భయం అనిపియదేమో, కానీ నాలాంటి పర్సన్‌కి చాలా చాలా భయం అనమాట. సో ఇంక నేను లైట్ తీసుకున్నా. యాక్చువల్లీ అన్నయ్య ఇంకా డాడీ కూడా ఇదే రైడ్‌లో అంటే సేమ్ టైం వెళ్దాము అని అనుకున్నారు. కాకపోతే ప్లేస్ లేదంటే ఇంకా నెక్స్ట్ రైడ్ వరకి వాళ్ళు వెయిట్ చేసి నెక్స్ట్ ఎళ్ళిరనమాట. ఇంగా రైడ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే సుశాంతి ఒక్కతే గట్టి గట్టిగా అరుస్తుందనమాట. వి వర్ లైక్ భయమైతుందేమో అందుకే అరుస్తుందేమో అని చెప్పి అనుకోనుండే. కానీ మేము అసంప్షన్ తీసుకున్నంత తప్పు. ఆమె ఎంజాయ్‌తో అరుస్తుందంట. సో చాలా బాగుంది, చాలా బాగుందని ఎప్పుడు ఫ్రంట్‌కొచ్చినా అరుస్తుందనమాట అంటే స్వింగ్‌లో. సో ఇంకా మేము టెన్షన్ పడ్డాం తప్ప ఆమె ఏ మస్తుంది అనుకుంట దిగింది. సో మీకు ఇక్కడ తెలుస్తది 2 స్పిన్స్ చేసినుండే. ఐ వాస్ లైక్ షాక్. ఏంది నార్మల్‌గా అయితే ఒకటి స్పిన్ చేస్తారు కదా! ఇక్కడ 2 స్పిన్స్ ఎందుకు చేసినారు అని అనుకున్నా అనమాట. సో ఇంకా ఏడుస్తుంది పాపం పాపం అని చెప్పి నేను, సిరి, మమ్మీ అందరం టెన్షన్‌లో ఉంటే సుషాన్ ఏమో వచ్చి వావ్! అసలు సూపర్ ఉంది. అసలు పిచ్చి పిచ్చిగుంది అని చెప్పి మస్తు ఎక్సైట్‌మెంట్‌తో చెప్తుందనమాట. సో ఇంకా దీని తర్వాత అయితే డాడీ వాళ్ళ రైడ్ కూడా అయిపోయింది. అండ్
చాలా బాగుందంట. యాక్చువల్లీ ఇదే రైడ్ కదా, 45 మినిట్స్ ఏమో గాల్లో పైకి ఆగిపోయింది. సో ఇంకా నాకు మస్తు టెన్షన్ అయింది. ఎందుకులే మనకి ఇలాంటివన్నీ అని చెప్పి లైట్ తీసుకున్నా. సో సుశాంత్ దిగేటప్పుడు చూసినా ఎంత నార్మల్ గా దిగుతుందో. ఐ వాజ్ లైక్ ఇంక ఏడుస్తుంది వచ్చి ఎందుకు పోయినా అన్నట్టు అని అనుకున్నా, కానీ ఏం లేదు. సో డాడీ వాళ్ళు నెక్స్ట్ రైడ్ లో వెళ్ళారు అనమాట. అక్కడ అన్నయ్య కనిపిస్తున్నారు కదా. సో ఇంకా వీళ్ళని కూడా ఒకటే స్పిన్ చేసి ఉండే, కానీ సుశాంత్ వాళ్ళకి మాత్రమే 2 స్పిన్స్ వచ్చినాయి. అండ్ ఇదేదో లాఫింగ్ హబ్ ఆర్ లాఫింగ్ టైమ్ అని ఏదో ఉందన్నమాట. సో ఇక్కడ కాన్విక్స్ కాన్కేవ్ మిర్రర్స్ అట్లా ఉండే. సో ఇంకా ఆ మిర్రర్స్ లో మనం ఇట్లా పొట్టిగా కొంచెం లడ్డుగా అండ్ ఫేస్ ఇట్లా చబ్బియర్గా అండ్ లైక్ కాల్ పొడవుగా అండ్ బాడీ వచ్చినట్టు, అంటే బాడీ బిల్డర్స్ కి వస్తుంది కదా బాడీ, సో అట్లా వచ్చినట్టు అదంతా ఉండే అనమాట. ఇట్ వాస్ సో 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 ఫన్నీ. సో ఇంకా అట్లా అది అయిపోయినాక ఇది టోర్టోరో ఏదో ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కిరు. యాక్చువల్లీ ఇది చూస్తుంటేనే ఇట్లా గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా ధైర్యం చేసి ఎక్కిరు. మొదలకైతే భయం అవుతుంది, కానీ అందరూ ఒక్కటే ఎక్కువ ఎక్కించాను అనమాట. నేనైతే మొత్తానికి పక్కకు జరిగిపోయినా. నేను ఆల్రెడీ ఎక్కిన, లాస్ట్ టైం ఎక్కినాయి, ఇవన్నీ చిన్న చిన్నవి అని చెప్పి ఏదో కొంచెం బిల్డప్ ఇచ్చిన అనమాట. కానీ అందరు ఎక్కినుండే, నేను మా మమ్మీ అండ్ అభిరామ్ తప్ప. సో వారికి మా ముగ్గురికి చాలా చాలా భయం. అండ్ లాస్ట్ టైం మా మమ్మీ ఎక్కింది, సో కళ్ళు తిరిగినట్టు అనిపించిందంట. సో అందుకే ఇంకా లైట్ తీసేసుకుంది. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయింది. ఫుల్ అంటే ఫుల్ అరిచిరు అనమాట. స్పీడ్గా స్పిన్ చేసింది. అండ్ ఇది అయిపోయినాక ఇంకా సిరికి కొంచెం కళ్ళు తిరిగినట్టు అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చింది అనమాట. ఇంకెందుకులే రిస్క్ అని చెప్పి నేను సిరి వెళ్ళి పక్కకి కూర్చున్నాం అనమాట. చాలా సేపటి వరకు సెట్ అవ్వలేదు. అండ్ మా అన్నయ్య కూడా అట్లనే అనిపించిందంట, కానీ మా అన్నయ్యకి త్వరగానే సెట్ అయిపోయింది. సో ఇంకా సిరి అయితే చాలా సేపు అమ్మ అమ్మ అని చెప్పి చాలా లైక్ నీరసంగా అట్లా అయిపోయింది అనమాట. సో మొత్తం చెమటలు వచ్చేసి ఉండే, వామ్మో అని అనిపించింది నాకు. సో ఇంకా వీళ్ళు జగ్గర ఆపేరంటే కింద passengers ని లోడ్ చేస్తుండే. సో అందుకే స్టాప్ చేసుకుంటూ తిరుగుతుంది. అండ్ మేము ఇంకా మంచిగా బాదం మిల్క్ ఎంజాయ్ చేసినాం అనమాట, వాళ్ళందరూ ఆ రైడ్స్ ఎంజాయ్ చేసినప్పుడు. సో ఇంకా ఈ టైంకి మేము మీరు ఇట్లనే రైడ్స్ అందరూ తిరుగుకుంటూ టైం వేస్ట్ చేస్తారు అని చెప్పి మేము వెళ్ళిపోయినుండే అనమాట. కొంచెం ఏదైనా షాపింగ్ అయినా చేసుకోవచ్చు కదా అని చెప్పి. కానీ మేము అట్లా బయటికి వెళ్ళినాము, కొంచెం ఈ షాపింగ్ ఏరియాలోకి వెళ్ళినాము. అండ్ మా అన్నయ్య కాల్ చేసిండు అనమాట, ఏంది ఇంకా రాలేదు, ఎంతసేపు పోతారు అని చెప్పి. అండ్ దాని తర్వాత అయితే ఈ బైక్ రేసింగ్ ఉంటుంది కదా, కార్ రేసింగ్ అండ్ బైక్ రేసింగ్ ది ఇది కూడా చూసినాం అనమాట. ఇదైతే నాకు సోద అనిపిస్తుంది, బికాజ్ ఏం చేసేది ఉండదు, అక్కడ జస్ట్ నిలబడాలి, దానికోసం పైకి ఎక్కాలి. అరే బట్ చెప్పకూడదు, ఏమే కళ్ళు తిరుగుతున్నాయి గైస్. చీప్. ఇంక రైస్ ఎట్లైనా ఎంజాయ్ చేయనియలేరు, అట్లీస్ట్ మంచి ఫుడ్ అయినా తిందామని చెప్పి స్టార్ట్ పెట్టినాం. ఫస్ట్ అయితే పొటాటో ట్విస్టర్ తిన్నాం అనమాట. అండ్ మేము రిమైనింగ్ ఏమేమి తిన్నామో నేనైతే షార్ట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ యాక్చువల్లీ మేము హలీం తినాలని చాలా చాలా అనుకున్నా, అందరు అనుకోకపోయినా అట్లీస్ట్ నేను, బికాజ్ నాకు చాలా చాలా ఇష్టము. అండ్ ఆల్సో సీజన్ కూడా వచ్చేస్తుంది లేండి. బట్ మేము అన్ని తిరిగి ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది. స్టోర్స్ అంతా క్లోజ్ చేసేసారు అనమాట. ఐ వాజ్ లైక్ రియలీ రియలీ డిసప్పాయింటెడ్, ఎందుకు అట్లా అయింది అని చెప్పి. సో ఇంకా నేను అన్నయ్య అండ్ మా వదిన మంచిగా వీళ్ళందరూ ఎట్లయినా మనతో పట్టించుకోరలే అని చెప్పి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ మిడిల్లో ఈ స్ట్రాబెర్రీ చాక్లెట్ కూడా వీ హ్యాడ్. ఇట్ వాజ్ నైస్, అంటే అంత హైప్ ఇచ్చినంత ఏం లేదు, బట్ ఇట్ వాజ్ వెల్ అండ్ గుడ్ అనమాట. అండ్ దాని తర్వాత ఈ మస్కిటీ ఐస్ క్రీమ్ తో ఫినిష్ చేసినాం. అండ్ కొంచెం ఏదైనా స్టార్టర్స్ అండ్ డిన్నర్ తో చేయడానికి మహఫిల్కి వెళ్ళుండే అనమాట. సో సిరికి నెక్స్ట్ డే అయితే తినదనమాట నాన్ వెజ్. సో అందుకని చెప్పి ఇంకా ఎవరి ముందు ప్లేట్స్ కూడా లేవు, బట్ సిరి బాట్ బిర్యానీ అండ్ హ్యావింగ్ ఇట్ అనమాట. ఫన్నీగా అనిపించింది. అక్కడ ఉన్న వెయిటర్ కూడా మ్యామ్ ఇంకో 20 మినిట్స్ ఉంది తెల్లి తినండి అని అంటుండే అనమాట. ఇట్ వాస్ సో 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 ఫనీ. సో ఇంకా దాని తర్వాత ఈ చికెన్ లాలీపాప్ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకొని తినేసినాం అనమాట. దట్స్ హౌ వి ఎండెడ్ ఆర్ డే. షాపింగ్ అయితే చెప్పులు ఒక్కటే చేసిన అండ్ ఇయర్ రింగ్స్ ఒకటి చేసిన అనుకుంటా. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.